ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కొంతవరకు వాస్తవమే ఉన్నా ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు అనమాట 52,000 ఎకరాలు ఫస్ట్ డివిజన్ చేసి అదొక వెంచర్ వేసి దాన్ని అంతా డెవలప్ అంటే 72,000 కోట్లు కావాలి. అది రాజధాని కొట్టి ఇంకా 1,00,000 కోట్లు కావాలి. ఫస్ట్ అదేం చేస్తారో చెప్పండి అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అంతా కూడా ఆల్రెడీ సెటిల్డ్ ఇష్యూ అది. అంటే అమరావతి అనే దాని నిర్మాణానికి సంబంధించి సాధ్యమైనంత వరకు రాష్ట్రం మీద భారం పడకుండా దాని ద్వారానే డబ్బులు మొబలైజ్ చేయాలి అనేది ఐడియా. ఆ కాన్సెప్ట్ తోటి మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ 52,000 ఎకరాలంటే ఇక్కడ పాయింట్ ఏమిటంటే మనకు కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి. అందులో అరౌండ్ 34,000-35,000 ఏకర్స్ ఇప్పటిదాకా తీసుకున్నట్టున్నారు రైతుల దగ్గర నుంచి. మిగతా భూమి అంతా కూడా ప్రభుత్వ భూమి అంటే అది పనికొచ్చేది కాదు. అది అటవీ భూమి, లేకపోతే కాలువలు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. ఆ భూమి పనికిరాదు. పనికొచ్చేది ఓన్లీ రైతుల దగ్గర. భూమి అంటే మళ్ళా కేంద్రం నుంచి అది అసలు చెయ్యరు. అది చేయడానికి వీల్లేదు కూడా. ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూమి ఉండగా ఇక్కడ నూజివీడి ప్రాంతంలో ప్రభుత్వ భూమి అది ఇంకా వేరే విషయం. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయొచ్చుగా, నూజివీడిలో కట్టేసేయచ్చు కదా, అంత ఈజీ అయితే. అది కాదు ఇక్కడ ఇష్యూ. ఏంటంటే అక్కడ 52,000 ఎకరాలు 56,000 ఎకరాలు లేదు. అది కరెక్ట్ అవగాహన కాదు. అక్కడ ఉన్నది రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమే. ఆ భూమిలో మళ్ళీ మనందరికీ తెలుసు 1/3 వాళ్ళకే ఇవ్వాలి. ఓకే, అందులో ఇంకో 1/3 రోడ్లకి, పార్కులకి, వాటికి పోతుంది, పబ్లిక్ పర్పస్ కోసం పోతుంది. అందులో కొంత భాగం మళ్ళీ గవర్నమెంట్ కాంప్లెక్స్ల కోసం పోతుంది. ఇంకా మిగిలేదు కొంత ఉంది. వీళ్ళ యొక్క ప్రపోజల్ ఏంటి? ఆ భూమి యొక్క విలువ పెరుగుతుంది కాబట్టి. ఇప్పుడు ఒక పాయింట్ అండి, లాస్ట్ టైం ఏమన్నారు, ₹1,00,00,000 ఎంతకో ఎకరం ఇచ్చారు. లాస్ట్ టైమే చాలామందికి 130 మందికి ఇచ్చారు. అందులో కొంతమందికి 1,50,00,000కి, ఇంకో కొంతమందికి 1,00,00,000కి, ఇంకొంతమందికి 50 లక్షలకి ఇచ్చారు. డిపెండింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తక్కువకి ఇచ్చారు, ఎందుకంటే కావాలి కాబట్టి. అది హాస్పిటల్కి తక్కువకి ఇచ్చారు. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాడికి కొంచెం ఎక్కువ ఇచ్చారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, వాళ్ళకి లోటే ఉందని. సో అప్పుడే ₹1,00,00,000 పైన ఎకరం ఇచ్చారు కదా. అది కనుక యాక్చువల్గా కంటిన్యూ అయ్యి ఉంటే దాని వాల్యూ ఈ పాటికి చాలా పెరిగేది. మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. 5 ఏళ్ళు డిస్టర్బెన్స్ అంటారు. అంతే కదా. ఓకే, సీక్రెట్గా ఉంది, అందరికి తెలిసిందే కదా. 5 ఏళ్ల పాటు అయిపోయింది. అసలు అమరావతి రాజధానిగా ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. న్యాచురల్గా వచ్చిన వాళ్ళు చాలా మంది వెనక్కి కూడా వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ మొదలైన తర్వాత ఇదిగో ఇంత పెద్ద లిస్ట్ ఉంది నా దగ్గర, వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 24 తర్వాత అక్కడ ఎట్లా వస్తారు అనే మాటకు కూడా సమాధానం ఏంటంటే నాది, హడ్కో వాళ్ళు ఎట్లా వచ్చారు? అది అనుకూలంగా లేదనుకుంటే రారు కదా. అంటే నేనైతే ఆర్బీఐ వాడు అంటే సరే ఏదో రాష్ట్ర రాజధాని కాబట్టి రావాలి తప్పనిసరి. వీళ్ళందరికీ తప్పనిసరి కాదు. వీళ్ళందరూ వస్తున్నారు కదా. జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఈఎస్ఐసి, ఇట్లాంటి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. ఇందులో భారీ బ్యాంకులు ఉన్నాయి భారీ ఎత్తున. వీళ్ళందరూ వస్తున్నారంటే అది వైబుల్ కాబట్టే వస్తున్నారు కదా. క్వాంటమ్ వ్యాలీ అక్కడ పెట్టాడంటే వైబుల్ కాబట్టే కదా. అది ఒప్పుకుంటారా? వైబుల్ అంటే ఒప్పుకుంటారు. అవగాహనే అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు నచ్చితే రావాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రానికి ఇచ్చినవన్నీ యాజ్ పర్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కోరితే అక్కడ కార్యాలయాలు పెడతారు. ఇప్పుడు ఐఐటి తిరుపతిలో ఎందుకు పెట్టారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే. చంద్రబాబు గారు నాటి ప్రభుత్వం తిరుపతిలో పెట్టమని చెప్పింది కాబట్టి పెట్టారు. భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళు పెట్టారు. చంద్రబాబు గారు సిఫార్సు ఐఐటి, ఐజర్ అన్నీ కూడా తిరుపతి ఎయిర్పేట్ దగ్గర ఇచ్చారు. భూమి ప్రభుత్వం ఇచ్చింది కేంద్ర రాష్ట్రానికి కేటాయించిన కేంద్ర కార్యాలయాలన్నీ మస్ట్ అండ్ షుడ్ రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు పెట్టాలి. కాబట్టి ఆడ పెట్టారు. క్వాంటమ్ వ్యాలీ నో డౌట్ వారు నచ్చాలి, రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏవి వైబిలిటీతో సంబంధం. నేను చెప్తున్న ఆ పాయింట్ ఏంటంటే అమరావతి అనువు కాదు అనేదానికి. అనువు కాకపోతే పెట్టరు కదా వీళ్ళందరూ. ఇప్పుడు అనువు కాదండి, అది మునిగిపోద్ది. ఇంకా వచ్చారు, ఇంకా స్టార్ట్ కాలేదు కదా. వచ్చారు, ఇంకా స్టార్ట్ కాలేదు. భవిష్యత్తు ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చారు, మావి కానీ ఇండికేషన్ ఇచ్చారు 29లో వస్తే ఇదంతా కూర్చొని చేశారు. ఆంధ్రప్రదేశ్ 3 ముక్కలు కావచ్చు. భవిష్యత్తు గురించి ఎవరు చెబుతారు? ఏమైనా కావచ్చు కదా. అట్రాషియస్ గా మాట్లాడాలి అనుకుంటే ఏమైనా కావచ్చు. కాబట్టి మనం దాని జోలికి వెళ్దాం. మనం ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడతాం అంతే. అమరావతి అనువైన ప్రాంతం రాజధానికి అంటారండి. ఇప్పుడు అనువైన ప్రాంతమా కాదా అనేటువంటి డిస్కషన్ టూ లేట్ అంటున్నాను. అయిపోయింది, అది ఆల్రెడీ తీర్మానం కూడా అయిపోయింది. నేను మాట్లాడగలను. ఇప్పుడు అవన్నీ పురుషోత్తమ రెడ్డి గారు ఆ పాయింట్స్ ఏమీ రైట్ చేయలేదు కాబట్టి నేను మాట్లాడాల.
అమరావతి అనుకూలమా, అక్కడ వాతావరణం అనుకూలమా, అక్కడ కట్టడానికి పనికి వస్తుందా, మునిగిపోతుందా, ముంపు ప్రాంతమా, అంతా బ్లాక్ సాయిల్ ముంపు అదే ఎన్వైరన్మెంటల్ అంటే నేను బోల్డ్ అని చెప్పగలను మీకు, కానీ అవేమి రై చేయలేదని నేను ఎందుకు ఊరికి దాని గురించి మాట్లాడడం అనవసరం, కానీ నేను మాట్లాడతాను. నల్లరేగడి ఆడ కష్టము, నిర్మాణాలు కూడా ఉండవు, ఎక్కువ కాలం కూలిపోతాయి అనేదే ముందు నుంచి కూడా చెప్తున్నారు. అది మీరు అడిగితే చెప్తాను నేను, అదే చెప్తాను. మరి దాని గురించి మీరేమంటారు? అసలు పాయింట్ ఏమిటంటే దీని బేసిస్ మీద చాలామంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, కేసు వేశారు. కేసు భారీ ఎత్తున నడిచింది. ఇక్కడ చాలా చాలా పాయింట్స్ ఉన్నాయండి. 2015 తర్వాత వర్క్ సరిగ్గా జరగల అమరావతిలో, అది కూడా విమర్శ కదా, అందుకనే భ్రమరావతి అని చాలామంది విమర్శించింది. ఎందుకు జరగలేదు? అమరావతి కదా, భ్రమరావతి అని ఎందుకు విమర్శించారు? భ్రమరావతి కమరావతి ఇష్యూ వేరు, అది అడిగి అది కూడా చెప్తా నేను, అది కూడా చెప్తా. మీకు ఓపిక ఉండాలంతే, చాలా ఓపిక ఉంది. ప్రస్తావన లేని విషయాల గురించి నేను అవన్నీ మాట్లాడితే ఏదో పురుషోత్తమ రెడ్డి గారు రైట్ చేస్తే మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి బాగుండదు, కాబట్టి నేను మాట్లాడలే వాటి గురించి. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఎన్జిటికి వెళ్ళినప్పుడు ఇవే పాయింట్స్ రైట్ చేస్తే ఎన్జిటిలో కేసు ఉండగా స్టే ఉంది, అందువల్ల పనులు కట్టడానికి లేదు. మీరు కట్టలేరు, మీరు ప్లాన్ చేసుకోవచ్చు వెనక, కానీ కట్టడానికి వీలు లేదు. అందువల్ల చాలా నిర్మాణాలు జరగలేదు, మొదలు కాలేదు. కానీ దురదృష్టవశాత్తు ఆ విషయాన్ని కూడా వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారు. సో ఎన్జిటికి వెళ్ళినప్పుడు ఈ వాదనలు చేశారు. ప్రతి వాదనని నేను వివరంగా నా పుస్తకంలో రాశా. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఏమండి, ఇక్కడ 3 పంటలు పండుతాయండి, దీనివల్ల రేపు ఆంధ్రప్రదేశ్లో తిండి కరువు అవుతుందండి. వీటన్నిటిని మీరు సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ కింద మారిస్తే రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో తినడానికి ఉండదు, బియ్యం ఉండవు అని కూడా అన్నారు. ఎన్జిటి వీటన్నిటినీ కూడా సైంటిఫిక్గా పరిశీలించారు, లెక్కలతో సహా. అయ్యా, మొత్తం అమరావతిలో ఉన్న పొలాలు అక్కడ వరి పండదు. 0.007% అంట మొత్తం ఆంధ్రప్రదేశ్లో వాటా అమరావతిలో పండేది. 33 ఎకరాలు. ఏమి ఇబ్బంది లేదు దానివల్ల అని చెప్పారు. ఇక రెండోది, అక్కడ కట్టడాలకి పనికిరాదు అనే దాని మీద మెడ్రాస్ ఐఐటి దగ్గర నుంచి అనేక మంది రిపోర్ట్లు ఉన్నాయి దాని మీద. ఆ రిపోర్ట్లు కూడా సబ్మిట్ చేశారు, అవన్నీ ఉన్నాయి, అవైలబుల్ నెట్లో. యాక్చువల్గా ఏమి ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి అందరికి అర్థమయ్యేట. అదేంటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ఇబ్బందులు ఉంటాయండి కన్స్ట్రక్షన్కి. హైదరాబాద్లో ఇబ్బందులు తెలుసా మీకు? హైదరాబాద్లో మీకు డ్రైన్ వేయడానికి పాత ఓల్డ్ సిటీలో మీరు కాంట్రాక్టర్ని పిలిస్తే రారు. ఎందుకు రారు? రాయి అంతా, రాయిని కొట్టాలి, డబ్బులు ఎక్కువ పరిస్థితి. అమరావతిలో చిన్నపాటి వర్షానికే మోకాలు బురదమయం అయిపోతుంది కదా మొత్తం కూడా. చెప్తున్నాం, అక్కడికి వస్తా. ముందు ఏంటంటే ఒక్కొక్క చోట కన్స్ట్రక్షన్కి మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశంలో కావచ్చు, ఒక్కొక్క చోట ఒక్కో రకమైన సమస్య ఉంటుంది. ఒక చోట ఇట్లా తోగా నీళ్ళు వస్తాయి, ఒక చోట 300 అడుగులు వేసినా నీళ్ళు రావు కదా. దాన్ని బట్టి దానికి అనుగుణంగా కడతారు ఎక్కడైనా స్ట్రక్చరు. సో అమరావతిలో ఉండేటువంటి నేల భారతదేశంలో చాలా చోట్ల ఉంది, చాలా నిర్మాణాలు ఉన్నాయి. మెడ్రాస్ కూడా అదే పరిస్థితి. దానికి తగ్గట్టుగా ఇంజనీరింగ్ ఉంటుంది ఎక్కడైనా కూడా. అక్కడ హైదరాబాద్లో మీరు తవ్వడానికి రాళ్ళు పగలగొట్టడానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి కదా. అక్కడ దాని కింద సిమెంట్ కాంక్రీటు లోతు ఎక్కువ వేయడానికి ఖర్చు పెట్టాలి. ఒక్కో చోట ఒక్కో రకమైన ఖర్చు ఉంటుంది. సిల్ట్ అంటే బురద ఎక్కువగా ఉండే ప్రాంతం ఉంటుంది. అదే కరెక్టేనండి. సైంటిఫిక్గా అక్కడ లేకుండా ఎట్లా కడుతున్నారు? క్వాంటమైన ఎట్లా కడుతున్నారండి? లేకపోతే ఇంకొక బిల్డింగ్, ఇప్పుడు ప్రభుత్వ భవనాలు తీసేయండి, వాళ్ళంటే వాళ్ళు కళ్ళు మూసుకుని కడుతున్నారు అనుకుందాం. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎట్లా కట్టారు? 2000 కోట్ల రూపాయలు పెట్టుబడి వాళ్ళది. విఐటి ఎట్లా కట్టారు? చాలా. అమృత యూనివర్సిటీ ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ? బిట్స్ పిల్లని ఇక్కడ కట్టడానికి పనికిరాదు అనుకోండి, మీరు భూమి ఇచ్చినంత మాత్రం కట్టేస్తారు. ఎలా కడతారు అన్నట్టున్నారు కదా, అనువుగా ఉందనే కడుతున్నారు. అమరావతిలో నేను మళ్ళీ చెప్తున్నా, అమరావతిలో రాజధాని వేరు, అమరావతిలో ఒక మహానగరాన్ని ఏర్పాటు చేయడం వేరు. నేను డిఫర్ అయ్యేది మహానగరానికి, కొత్తగా మహానగరానికి డిఫర్ తప్ప రాజధానికి కాదు. ఇది జగన్ గారి పాఠం కాదంటారా? ఇది దాంట్లో జగన్ పాట ఏంది? జగన్ గారి పాఠం కాదా? 14 నుంచి ఇదే అభిప్రాయం నాది. జగన్ గారు 14 నుంచి, జగన్ గారు అదే చెప్తున్నారు, మీరు అదే చెప్తున్నారు. 14 నుంచి జగన్ గారు చెప్పట్లా. ఒక మహానగరం రాష్ట్రానికి అవసరం లేదు. రీజన్ ఏంటంటే మనకు ఆల్రెడీ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు లాంటి నగరాలు ఉన్నప్పుడు వాటిని డెవలప్, నవనగరాలు అని చెప్పారులేండి, అవి ఓకే. అది కాదు, మనకు నగరాలు ఉన్నాయి. కొత్త నగరం ఎందుకు? కొత్త వ్యవస్థలు తీసుకురావడం కోసం, పరిశ్రమలు తీసుకురావడం కోసం, ఇన్స్టిట్యూషన్ తీసుకురావడం కోసం, ఏ కంపెనీలు తీసుకురావడానికి అనువైనటువంటి వ్యవస్థలు ఆల్రెడీ మనకు ఉన్నాయి. శ్రీ సిటీ ఉంది, కడపలో కొప్పర్తి ఉంది, విశాఖపట్నంలో ఉంది. మీరు ఇప్పుడు ఒక అహ్మదాబాద్ లాగా, లేకపోతే మన
గాంధీనగర్ లాగా రాజధాని నిర్మాణం చేసుకోండి, తప్పలేదు. అక్కడ మహానగరం వైబిలిటీ కాదనేది నా అభిప్రాయం. చేసి తీరుతామంటే కాలం నిర్ణయించాలి. సార్, రాజధాని అంశంలో మీరు చాలా మాట్లాడుతున్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని అంశంలో కూడా వెళ్ళి మాట్లాడారు మీరు, ఓకేనా? అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నారు, అప్పుడేమో ఆయన కలవలే మీరు, ఓకేనా? తర్వాత ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిశారనమాట. అంటే ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలవలే రాజధాని అంశంలో. అంటే ఏంటి అసలు మీ లైన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని అంశంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, మళ్ళీ మావిగాని ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన 2-3 వారాలకు మళ్ళీ మీరు తిరుపతిలో ప్రెస్ మీట్ పెడతారు, మళ్ళీ దీని గురించి వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో కలుస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో కలుస్తున్న మీరు చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు కలవడానికి ఒక్కసారి కూడా ప్రయత్నం జరగలేదు? అంటే మీకు ఇష్టం లేదా, లేదా అపాయింట్మెంట్ దొరకలేదా? ఒకటి 19 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన కలవాల. ఆ రోజున చీఫ్ సెక్రటరీ నాకు పరిచయం కాబట్టి జవహర్ రెడ్డి గారిని వాళ్ళు కలిసి రిప్రజెంట్ చేశాం. నేను రిప్రజెంట్ చేసిన ఒకటి ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 3 రాజధానుల తర్వాత వాళ్ళు చూద్దురు, ఈ కార్యాలయాలను కనీసం అన్ని చోట్ల ఇస్తూ ఒక జీవో ఇచ్చేయండి అయిపోతుందని వాళ్ళు చేయలే పని. కృష్ణా యాజమాని బోర్డు ఉంది, కర్నూలులో పెట్టుకుని విశాఖపట్నంలో ఎందుకు పెడతారు, అది కరెక్ట్ కాదు, కర్నూలులో పెట్టమని మేము ఇట్లాంటి రిప్రజెంటేషన్ ఆ రోజు ప్రభుత్వానికి కలిసిన మాట నిజం. ఇది ఫస్ట్ పాయింట్. నేను అనుకుంటుంది చంద్రబాబు నాయుడు గారా, లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసే పిఏలా, లేదా వాళ్ళ సిబ్బంది ఎవరైనా కావచ్చు, నేను ఈ రాష్ట్రంలో ఒక 2 మాట తప్పని మడమ తిప్పిన వాళ్ళు ఉన్నారు రాజధాని విషయంలో. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఒకరు నేను. అంటే డిఫరెంట్ ఒపీనియన్స్. అయితే ఆయన ఒకే అభిప్రాయం, ఆడ ఒక మహానగరాన్ని నిర్మించవచ్చు, అద్భుతాలు చెయ్యొచ్చు, అది సాధ్యపడదని మీరు ఆయన అభిప్రాయం ఉన్నాడు. నేను రాజధాని పెట్టుకోవచ్చేమో కానీ మహానగరంగా మార్చడం అనేది సాధ్యం కాదు. రాజధాని అంటేనే కదా అన్ని కార్యాలయాలు అన్ని ఏర్పాటు మహానగరం అవుతుంది కదా. గాంధీనగర్ కాదంటారా నాగరాజు గారు? అన్ని నిర్మాణం అయితే మహానగరం అవుతుంది కదా. కాదు. ఇప్పుడు గాంధీనగర్లో అన్ని కార్యాలయాలు లేవా? గాంధీనగర్ మహానగరమా? కరెక్ట్. మన రాజధానికి కావాల్సిన నగరాన్ని ఏర్పాటు చేసుకోండి, తప్పులేదు, సిటీ అవుతుంది. ఒక హైదరాబాద్ తరహా రాష్ట్ర ఆదాయ వనరుగా అది జరగదు, అనవసరమైన వ్యయ ప్రయాసాలు అవుతాయి, నష్టపోతామనే కాన్సెప్ట్తో 14 నుంచి అదే అభిప్రాయం అవుతున్నాను. నాలాంటి వాళ్ళతో మాట్లాడే వాళ్ళ ప్రభుత్వానికి ఏమో లాభం? నేను అభిప్రాయంతో ప్రభుత్వం అదే అభిప్రాయం, ఒకే అభిప్రాయం బట్ క్వైట్ ఆపోజిట్ అభిప్రాయం. నాలాంటి వాళ్ళతో మాట్లాడే వాళ్ళ ప్రభుత్వానికి ఏం ఆదాయం? అట్ ద సేమ్ టైం ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇష్యూ వచ్చినప్పుడు సబ్జెక్ట్ కాపీ అని చెప్తున్నాను. నేను పేర్లు చెప్పను, తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ప్రభుత్వ ఆఫీస్ నుంచి కానీ మీ అభిప్రాయాలు ఏంటని అడిగినారు ఆన్ ఫోన్లో, రిపోర్టే ఇచ్చాము. లోకేష్ గారు నా యోగాలం పెట్టినప్పుడు వాళ్ళ పిఎల్ అడిగారు, మీరు ఏం ఆశిస్తారు రాయలసీమ నుంచి అన్న, ఇది ఆశిస్తామని పంపించాం. కాబట్టి ఆడ యాక్సెస్ ఉంది కాబట్టి అడిగారు కాబట్టి పంపించాం. రాజధాని విషయంలో ప్రభుత్వం నాతో మాట్లాడాల్సిన యాక్సెస్ లేదు, ఎందుకంటే ప్రభుత్వం ఒక వైపు ఉంది, ఒక ఆలోచన, ఆ ఆలోచన ప్రభుత్వం నాలాంటి వాళ్ళతో మాట్లాడడం లోపల పని చేయట్లేదు. ఫైనల్ గా ఇదేనా మీరు అంటే రాజధాని అమరావతి పెట్టుకోవచ్చు కానీ మహానగరం అనేది సాధ్యపడదు, సాధ్యం కాదు, రాష్ట్రానికి అవసరం లేదు.